అందరికీ నమస్తే. ధ్యాని భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు రజిత. మరి అసలు ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం చేయడం వలన కలిగే ఉపయోగాలు ఏంటి? మరి ధ్యానం ఏ టైంలో చేయొచ్చు, ఎలా చేయొచ్చు మొదలైన విషయాలను అద్భుతంగా తెలియజేసే కార్యక్రమమే ధ్యాని భవ. ప్రతి ఒక్కరికి సమస్యల నుండి బయటపడాలని, ప్రశాంతంగా ఉండాలని, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకోవాలని ఎంతో ఉంటుంది. కానీ ఎలా? అలాంటి టైంలోనే అందరి జీవితాల్లోకి వచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఏం చెప్తున్నారు అంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఛాయ్ తాగినంత సులువుగా ధ్యానం చేయవచ్చు అంటారు పత్రిజీ గారు. మరి ఎలాంటి ధ్యానం చేయవచ్చు? ఎలాంటి ధ్యానం చేయడం వలన మనలో ఉన్న దివ్యత్వాన్ని బయటికి తీసుకురావచ్చు? మరి మనకున్న ఎన్నో సమస్యల నుండి ఏ విధంగా బయటపడవచ్చు అంటే, ఆ ధ్యానం పేరే ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. మరి ఎప్పుడైతే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కలిసి ఉంటామో అప్పుడు ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుంటాము. మరి ఈ ఆలోచన రహిత స్థితిలో ఏం జరుగుతుంది అంటే, మనకు విశ్వంలో ఒక ఎనర్జీ అనేది ఉంది. దాన్ని కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి అంటారు. సో ఎప్పుడైతే మనము ఈ శ్వాస మీద ధ్యాస పెడతామో, శ్వాసనే గమనిస్తూ ఉంటామో, ఆ సమయంలో మన శరీరంలోకి అంటే బ్రహ్మరంధ్రము, మాడు అంటారు, ఆ ప్రాంతంలో నుండి, ఆ ప్రదేశంలో నుండి మన శరీరంలోకి ప్రాణశక్తి అనేది ఎంటర్ అవుతుంది. సో ఈ ప్రాణశక్తి ఎంటర్ అవ్వడం వల్ల మన శరీరంలో చిన్న చిన్న మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. అంటే కొంచెము శరీరము బరువెక్కడము, తేలికవ్వడము, నేను ఉన్నానా లేనా అన్న ఫీలింగ్ కలగడము, ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏది జరుగుతున్నా ధ్యానంలో మనకు మంచే జరుగుతుంది. దేనికి మనము భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రాణశక్తి మన శరీరంలోకి ఎంటర్ అయ్యి చక్కగా మన శరీరాన్ని, మన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. గత జన్మల కర్మానుసారము మనము కొన్ని కర్మలను తెచ్చుకుంటాం. మరి ఆ కర్మలన్నీ కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటారు. ఎప్పుడైతే ఈ ఎనర్జీ మనకి వస్తుందో, చక్కటి ఒక అవగాహన ఎప్పుడైతే కలుగుతుందో, మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటామో ఈ కర్మలన్నీ కూడా దగ్ధమవుతూ ఉంటాయి. దానితో పాటు మరి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. రోగాలన్నీ అంటే తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గే శక్తి ఈ ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ధ్యానానికి ఉంది. కానీ ఇది తెలుసుకొని విని వదిలేస్తే వచ్చేది కాదు. దీనికి కావలసింది ఏంటి అంటే సాధన. మరి ఎలా చేయాలి సాధన? రోజుకు 2 పూటల, ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు క్రమం తప్పకుండా చేసే సాధనే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మరి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 మూసుకోవాలి. స్థిర సుఖ ఆసనం ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవు. చక్కగా రిలాక్స్డ్గా కూర్చొని మనం ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు తప్పకుండా కూర్చోవాలి. మరి ఏ వయసు వాళ్ళైనా చేయవచ్చు. 2 సంవత్సరాల నుండి ఏ వయసు వాళ్ళైనా ఈ ధ్యానాన్ని చేసుకోవచ్చు. ఒకరోజు చేసి ఒకరోజు మానేస్తే ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. క్రమం తప్పకుండా ధ్యాన సాధన మనం చేస్తూ ఉంటే, మరి ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏమిటి, నేను ఎక్కడి నుండి వచ్చాను, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను, అసలు ఈ చావు పుట్టుకలు అనేవి ఎందుకు ఏర్పడుతున్నాయి, మరి ఎందుకు ఒక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు కూడా మళ్ళీ రోగాల నుండి, వాటి నుండి మనం ఎందుకు బాధపడుతున్నాం, మళ్ళీ ఎందుకు మాయలో పడుతున్నాము, ఈ దుఃఖం అనేది ఎందుకు వస్తుంది, ఇలాంటి మొదలైన ప్రశ్నల పరంపర అనేది నిరంతర ధ్యాన సాధన ద్వారా మనకి తెలుస్తుంది. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒకటి చెప్తారు. ఏమని అంటే, అర్జున నువ్వు యోగివిక, ధ్యాన యోగివిక అంటారు. ఎప్పుడైతే నువ్వు యోగివైతావో, ధ్యాని అవుతావో, అప్పుడు నీ అంతరంగంలో ఏ అలజడి అయితే ఉందో, ఏ అశాంతి అయితే ఉందో, వాటన్నిటి నుండి నువ్వు బయటపడి చక్కగా ఒక నిశ్చల స్థితిలో నేను శరీరాన్ని కాదు ఆత్మని అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఈ సంఘర్షణల అన్నిటి నుండి నువ్వు బయటపడి ఒక
యోగిలాగా నువ్వు జీవిస్తూ ఉంటావు అని తెలియజేశారు. అందుకనే పితామహ పత్రిజీ గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండాలి అన్నా, మన జన్మ పరంపర తెలుసుకోవాలన్నా, ఏది ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవ్వాలి అన్నా కావలసింది మొట్టమొదటిది ధ్యానము. ఈ ధ్యానాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఎన్నో మనం నేర్చుకుంటూ ఉంటాము. మనం నేర్చుకోవడమే కాకుండా మనం ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తాము. సో ఈ ఆనాపానసతి ధ్యానాన్ని 5000 సంవత్సరాల కిందట బుద్ధ భగవానుడు తెలియజేశారు. మరి ఆయన శాంతి కావాలి అనుకున్నప్పుడు అన్వేషిస్తూ బయలుదేరారు. ఎంతోమంది గురువుల దగ్గరికి ఆయన వెళ్ళారు, ఎంతోమందిని కలుసుకున్నారు, ఎన్నో ప్రాణాయామము, హఠయోగం లాంటి ఎన్నో చేసినా కూడా ఆయనకి కావలసింది ఆయనకు దొరకలేదు. ఎంతో తిరిగి ఆయన అలసిపోయి 500 సంవత్సరాలకు పైగా ఆయన తిరిగారు. అలా తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏమీ ఆలోచించకుండా ఎప్పుడైతే ఆయన ఆ వృక్షం కింద కూర్చున్నారో అప్పుడు ఏమీ ఆలోచించకుండా కూర్చున్నప్పుడు అప్పుడు ఆయనకి గత జన్మలు ఒక 3 జన్మలు ఆయన చూసుకున్నారు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఏమీ ఆలోచించకుండా, దేనికోసం అన్వేషించకుండా మనం ఎప్పుడైతే నిశ్శబ్దంగా కూర్చుంటామో అదే ధ్యాన స్థితి, అదే ఆలోచన రహిత స్థితి, అదే ఆనాపానసతి ధ్యానం అని ఆయన కనుక్కున్నారు. ఎప్పుడైతే ఆయన ఆ విషయాన్ని తెలుసుకున్నారో ప్రతి ఒక్కరికి బోధించాలి. ఎందుకంటే ఎంతోమంది మరి చావు పుట్టుకల నుండి బయటపడలేక ఒక చావుకు ఏడుస్తున్నారు, మరి ఒక రోగాలకి బాధపడుతున్నారు, ఇలా ఎన్నో జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మరి మనము ధ్యానం చేసే విధానాన్ని తెలుసుకున్నాము, ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు మనందరము ధ్యానం చేద్దాము.
8 7 6 5 4 3 2 1 0. మెల్లిగా మీ రెండు చేతుల్ని తీసి కళ్ళ మీద పెట్టుకోండి. చేతుల్ని విడదీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. మరి ఇంత చక్కటి ధ్యానాన్ని మనందరికీ అందించిన మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి ధ్యానాభివందనాలు తెలియజేసుకుందాం. మరి ఈ ధ్యానం చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరము తెలుసుకున్నాము. కానీ సాధన అనేది చాలా ముఖ్యమైనది. క్రమం తప్పకుండా చేసే సాధన వల్ల మనం ఎన్నో అద్భుతాలని చూడవచ్చు, ఎంతో సంతోషంగా కూడా ఉండవచ్చు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా కూడా తయారవచ్చు. మరి ఈ ధ్యానాన్ని ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా చేస్తారని, చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.